నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. దేశంలో అతిపెద్ద ఎరువుల సహకార సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అభివృద్ధి చేసిన నానో డిఏపి ద్రవ ఎరువులను మార్చి 2, 2023న ఎరువుల నియంత్రణ ఆర్డర్ ప్రకారం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని, భారతదేశంలో నానో డిఏపి ద్రవాన్ని ఉత్పత్తి చేయడానికి ఇఫ్కోకు అనుమతిని ఇస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, ఇది పర్యావరణానికి, వ్యవసాయానికి ఎటువంటి హాని కలిగించక రైతులకు అధిక దిగుబడినిచ్చే ద్రవరూప ఎరువు అని ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మేనేజర్ విశాల్ షిండే వెల్లడించారు. అందరి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు విశాల్ షిండే. ఇఫ్కో ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తాను. ఈ ఇఫ్కో అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, భారతీయ స్వంత ఎరువుల సహకార సంస్థ. ఇది ప్రపంచంలోనే పెద్ద సహకార సంస్థ. ఎరువుల రంగంలో మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద ఎరువుల రంగంలో పెద్ద సంస్థ. సో ఈ భూమిలో మనం ఏదైతే రసాయన ఎరువులు వాడుతున్నామో దాంట్లో యూరియా, డిఏపి అనేది చాలా ప్రధానమైన పాత్ర వస్తాయి. సో యూరియా, డిఏపి విషయంలో మన దేశంలో ఇవి ఏదైనా ఎరువు తయారు కావాలంటే మన దేశంలో తయారు కావు. ఇవన్నీ మనం వేరే దేశం నుంచి రా మెటీరియల్, ముడిసరుకు కానీ తీసుకురావాలి. సో యూరియా, డిఏపి బస్తాలు వేయడం వల్ల పంటకు వచ్చే వినియోగ సామర్థ్యం ఒక 20 నుంచి 30% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతా అంతా భూమి కలుషితమై ఇటు వాతావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ కావడం వల్ల ఇది చాలా అటు సాయిల్ హెల్త్ కానీ, ఇటు మనకు ఉమెన్ హెల్త్ కానీ చాలా ఎక్కువగా ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి. సో ప్రపంచంలో మొట్టమొదటిగా ఇఫ్కో ద్వారా నానో యూరియా, నానో డిఏపి తయారు చేయబడింది. నానో యూరియా మార్కెట్లోకి వచ్చి ఒక 2 years అయిపోయింది. నానో డిఏపి ఏదైతే లిక్విడ్ డిఏపి అంటాం, ఇది మార్కెట్లోకి ఇది ఏప్రిల్ 26వ తారీఖు నాడు గౌరవ హోంశాఖ మంత్రులు, సహకార మంత్రులు అమిత్ షా గారి ద్వారా జాతికి అంకితం చేయబడింది. మార్కెట్లోకి ఖరీఫ్లో నానో డిఏపి బాటిల్స్ కూడా ఇఫ్కో ద్వారా వస్తున్నాయి. ఇది నానో డిఏపి బాటిల్ 500 ml ఏదైతే ఒక బాటిల్ ఒక డిఏపి బస్తాకు సమానం. దీన్ని ఎట్లా వల్ల అంటే విత్తన శుద్ధి స్టార్టింగ్ మనం విత్తన సోయింగ్ చేసే టైంలో విత్తన శుద్ధి ఒకసారి చేయాలి. తర్వాత 30 రోజుల తర్వాత 2 ml ఒక లీటర్కి వేసుకొని స్ప్రే చేయాలి. సో ఇది నానో డిఏపి లిక్విడ్ ఒక బాటిల్ వచ్చేసి ఎంఆర్పి 600 రూపాయలు ఉంది. మన డిఏపి బస్తా మార్కెట్లో ఏదైతే ఉందో 1350 ఉంది. దానికి సబ్సిడీ కలుపుకొని 4000, ఒక బస్తా 4000 రూపాయలు ఉంది రైతుకు. సో ఎందుకంటే మన ఇండియాలో ఒక బస్తాకు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఒక 2500 రూపాయలు ఇస్తుంది. సో నానో డిఏపికి ఒక 600 రూపాయలు మాత్రమే ఉంది. దీనికి సబ్సిడీకి సంబంధం లేదు. సో ఇదేంటంటే మనకు రైతులకు పెట్టుబడి తక్కువ అవుతుంది, అటు దిగుబడి నాణ్యత ప్రమాణం కూడా పంటలు పెరుగుతాయి. బట్ అదేవిధంగా మనకు సాయిల్ ఏదైతే ఉందో అది పొల్యూషన్ కాకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అగ్రికల్చర్ సస్టైనబిలిటీ అంటే సుస్థిర వ్యవసాయం దిశగా ఈ నానో ఫర్టిలైజర్స్ మనకు చాలా తోడ్పడతాయి. దీనివల్ల మనకు పంట దిగుబడి నాణ్యత పెరగడమే కాకుండా మనకు రైతుకు ఆర్థికంగా కూడా పెంపుదల వస్తుంది. సో దీనివల్ల మనం భారతదేశంలో మనం స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. మన వేరే దేశం మీద ఈ ఫర్టిలైజర్లో ఏదైతే మనం అధికంగా మన టర్నోవర్ ఏదైతే వేరే దేశం మీద ఆధారపడుతున్నాం. సో ఈ నానో ఫర్టిలైజర్, నానో డిఏపి, నానో యూరియా వాడడం వల్ల మనం వేరే దేశం మీద ఆధారపడకుండా మన దేశంలో తయారు వాడడం వల్ల మనకు మన డెవలప్మెంట్ మనం చేసుకుని అగ్రికల్చర్లో కూడా ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ కృషి దిశగా మనం ఇఫ్కో సహకారం ఉంటుంది. For more updates, please keep watching GTV TS.